పిల్లి, కుక్క, కోతి మిత్రుల కథ. ఒక చిన్న పల్లెటూరిలో అందరికీ ప్రియమైన 3 జంతువులు ఉండేవి: పిల్లి, కుక్క, కోతి. వీళ్ళు ముగ్గురు కూడా మంచి మిత్రులు. అయితే వీరి మధ్య చాలా తేడాలు కూడా ఉండేవి. పిల్లి అతి తెలివైనది, కుక్క అతి విశ్వాసముగా ఉండేది, కోతి మాత్రం చాలా ఆడుకునే స్వభావం కలిగినది. ఒకరోజు ఈ ముగ్గురూ కలిసి అడవిలోకి వెళ్లారు. అడవిలో పెద్ద చెట్లు, పక్షులు, జంతువులు ఉన్నాయి. వాతావరణం చాలా చల్లగా, ప్రశాంతంగా ఉండేది. అప్పటికే సాయంత్రం సమయం. అందరూ సాయంత్రం సూర్యకాంతిని ఆస్వాదించేందుకు అడవిలో అడుగుపెట్టారు. ఈ ముగ్గురికి అన్వేషణ అంటే ఇష్టం. పిల్లి కొత్త ప్రదేశాలు చూడటం ఇష్టపడేది. కోతి ఎప్పుడూ ఎక్కడైనా ఎగిరిపోవాలని, కొత్త ఆహారం తినాలని ఉంటూ ఉండేది. కుక్క మాత్రం తన మిత్రులకు కాపాడటం ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుంది. అడవి లోపలికి కొంత దూరం వెళ్ళాక పిల్లి ముందుకు వెళ్లి ఆగిపోయింది. అది ఆలోచనలో పడింది. మనం చాలా లోతుగా వచ్చేసాము. రాత్రి సమీపంలో ఉంది. ఇప్పుడు తిరిగి వెళ్ళడం మంచిదేమో. కానీ కోతి దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అదేం లేదు. ఈ అడవిలో ఇంకా చాలా అన్వేషించాలి. చెట్ల మీద దూకి పళ్ళు తిని సరదాగా గడపాలి అని హుషారుగా అంది. కుక్క మాత్రం పిల్లి మాటలను వినిపించింది. నిజమే, పిల్లి చెప్పింది కరెక్ట్. మనం రాత్రికి ముందు పల్లెటూరికి తిరిగి వెళ్ళడమే మంచిది. కానీ ముందుగా కోతి కొద్దిగా ఆడుకోవాలని ఉంది కదా. అలాగైతే ఆడుకుందాం, కానీ మరీ ఎక్కువ సమయం కాదు అని చెప్పింది. కొంత దూరం నడిచాక ఒక చిన్న గుహ కనిపించింది. కోతి ఉత్సాహంగా గుహలోకి వెళ్ళింది. ఇది చూడండి, ఎంత గొప్ప గుహ. ఇది సరదాగా ఉంటుంది. మనం ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని చెప్పింది. కుక్క, పిల్లి కొంచెం సందేహంగా ఉన్నప్పటికీ కోతి ఉత్సాహానికి తలొగ్గి గుహలోకి వెళ్లారు. గుహలోపల వారు నిమిషాల కొద్దీ విహారయాత్ర చేస్తూ ఉన్నారు. గుహ చాలా చీకటి, నిశ్శబ్దంగా ఉండేది. నాకు ఇది కొంచెం భయంకరంగా అనిపిస్తోంది అని పిల్లి చెప్పింది. ఇక్కడ ఏదో తప్పు ఉన్నట్లుగా ఉంది. కుక్క గమనంగా గుహను పరిశీలించింది. ఇక్కడ ఎక్కడో చలనం ఉంది, ఏదో కదులుతోంది. ఇది సురక్షితం కాదని అనిపిస్తోంది. కుక్క ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కోతి మాత్రం అలాంటి విషయాలను పట్టించుకోలేదు. ఎందుకు అలాంటిది అనుకుంటున్నారు? ఇది సరదా మాత్రమే అని జిద్దుగా చెప్పింది. తరువాత కొద్దిసేపటికే గుహలో ఒక పెద్ద గర్జన వినిపించింది. పిల్లి వెంటనే అలర్ట్ అయింది. ఇక్కడ ఏదో ఉంది అని అది చెప్పింది. కుక్క, కోతిలు కూడా ఆ శబ్దం విన్నాయి. ఒక్కసారిగా గుహ చుట్టూ భయంకరమైన అటవీ జంతువు, అంటే పెద్ద పులి, వారి ముందుకొచ్చింది. పులిని చూసి కోతి భయంతో వణికింది. ఇది నా తప్పు. మనం ఇక్కడికి రావద్దని మీరు చెప్పిన మాట వినలేదు అని అది క్షమాపణలు చెప్పింది. కుక్క, పిల్లి వెంటనే తమకు ఏమి చేయాలో అర్థం చేసుకున్నారు. కుక్క తన ధైర్యంతో పులిని ఆపడానికి ముందు నిలబడి, అది దాడి చేసే ముందే దాని దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. నీవు నన్ను పోరాడాలి, నా స్నేహితులపై కాదు అని కుక్క కేకేసింది. పిల్లి తన తెలివితో పులి పుంజుకోవడానికి ముందే దానిపైనికి ఎగిరి గుహలోని కొంతమంది పక్షులను పలకరించింది. పక్షులు, సాయం చేయండి, మనం కలిసి ఈ పులిని ఆపగలము అని పిల్లి పిలుపునిచ్చింది. పక్షులు వెంటనే పిల్లి మాట విని పులిని గంతులేస్తూ గిర్రున తిరుగుతూ దాడి చేయడం మొదలుపెట్టాయి. పులి పక్షులను తట్టుకోలేక వెనక్కి తగ్గింది. కుక్క కూడా పులిని భయపెట్టడానికి గట్టిగా మురిగింది. పులి చివరికి భయపడి అక్కడి నుండి పారిపోయింది. కుక్క, పిల్లి, కోతి మళ్లీ ఒకసారి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. కోతి భయంతో ఇంకా వణికిపోతూ, నా తప్పు వల్ల మనం ఈ సమస్యలో పడ్డాం, కానీ మీరు ఇద్దరూ నా ప్రాణాలను రక్షించారు, ధన్యవాదాలు అని వణుకుతూ చెప్పింది. పిల్లి సున్నితంగా నవ్వి, అది సరే, కానీ ఇక ముందు మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మన ఉత్సాహం కంటే తెలివిగా ఉండటం మంచిది. కుక్క కూడా సంతోషంగా, మేము మిత్రులము కోతి. ఏదైనా జరిగితే మేము ఎప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటాం అని నచ్చజెప్పింది.
ఇలా ముగ్గురు మిత్రులు సంతోషంగా తిరిగి పల్లెటూరికి వచ్చారు. అటవిలో వారి అనుభవం వారందరికీ ఒక మంచి పాఠం నేర్పింది. ఉత్సాహం మంచిదే కాని కష్టకాలంలో తెలివి, ధైర్యం కూడా ఎంత ముఖ్యమో ఆ రోజు ముగ్గురు అర్థం చేసుకున్నారు. జీవితం అటవులా ఉంటుంది. కొన్నిసార్లు సరదాగా ఉంటుంది, మరికొన్నిసార్లు ప్రమాదకరం. కానీ స్నేహితులతో కలిసి ఉంటే ఏదైనా సులభమవుతుంది.